హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? నేను మీ పృథ్వీ. ఈరోజు మీకోసం ఇంకో మంచి టాపిక్ తీసుకొచ్చాను. అవేంటంటే మైథలాజికల్ వెపన్స్. ఈ రోజుల్లో వెపన్స్ ఎంత డెవలప్ అయ్యాయో మనకు తెలుసు. పెద్ద పెద్ద రాకెట్లు, మిసైల్స్, ఆటోమేటిక్ వెపన్స్ అన్నీ ఉన్నాయి. కానీ మన ఇతిహాసాల్లోనూ పురాణాల్లోనూ ఇంతకన్నా పవర్ఫుల్ వెపన్స్ ఉన్నట్టుగా మనం విన్నాం. ఆ ఆ వెపన్స్ గురించి ప్రపంచంలో ఉన్న అన్ని మైథాలజీలోంచి కొన్ని వెపన్స్ మీ ముందుకు తీసుకురాబోతున్నాను ఈరోజు. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చి జూస్ లైట్నింగ్. జూస్ గ్రీక్ మైథాలజీలో చాలా పెద్ద దేవుడు, దేవతలందరికీ రాజు అనమాట. ఆ జూస్ కి తన పవర్ మొత్తం అతని లైట్నింగ్ బోల్ట్ చేతిలో ఉంటది. దాంతో ఎవరినైనా సరే అతను శిక్షించగలడు అనమాట. అదే జూస్ లైట్నింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అతనే జూస్, అతని చేతిలో ఉన్న లైట్నింగ్ బోల్ట్. ఈ లైట్నింగ్ బోల్ట్ ని అతను సైక్లోప్ తయారు చేస్తాడనమాట. ఆ సైక్లోప్స్ అంటే ఒంటిగానే రాక్షసుడు, అతను చాలా పవర్ఫుల్ బ్లాక్ స్మిత్. అతను తయారు చేస్తాడు ఈ లైట్నింగ్ బోల్ట్స్, దాన్ని జూస్ వాడతాడు. సో నెక్స్ట్ వచ్చి పొసైడన్. పొసైడన్ కూడా గ్రీక్ మైథాలజీలో దేవుడు. ఆయన సముద్రాలను పాలిస్తాడు అనమాట. సముద్రాలు, లేకపోతే తుఫాన్లు, ఎర్త్ క్వేక్స్, హార్సెస్, వీటన్నిటికీ అతను ఆయన దేవుడు. ఆయన చేతిలో ఉండే ట్రైడెంట్, పొసైడన్ ట్రైడెంట్ అనమాట, పవర్ఫుల్ వెపన్, వెరీ పవర్ఫుల్ వెపన్. మైథాలజీలో అతను కూడా ఒక గ్రేట్ దేవుడు అనమాట. అతని చేతిలో కనబడుతుంది కదా త్రిశూలం, అదే పొసైడన్స్ ట్రైడెంట్. అది కూడా చాలా పవర్ఫుల్ వెపన్. సో నెక్స్ట్ వచ్చి గుంగిర్. ఇది నార్స్ మైథాలజీకి సంబంధించింది. నార్స్ మైథాలజీలో దేవుళ్ళందరికీ రాజు ఓడిన్. ఓడిన్ చేతిలో ఉండే వెపనే ఈ నార్స్ గుంగిర్ అన్నమాట. అతను ఆస్గార్డ్ మొత్తానికి దేవుడు. ఆస్గార్డ్ అంటే దేవతలు ఉండే రాజ్యం అన్నమాట. అతను ఎప్పుడు మిస్ అవడు అతని టార్గెట్ ని గుంగిర్ వాడినప్పుడల్లా. సో ఈ గుంగిర్ కూడా చాలా మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఫేమస్ వెపన్. దీని మీద అవెంజర్స్ సినిమాలో మనకి ఓడిన్ ఉంటాడు, ఓడిన్ చేతిలో ఈ గుంగిర్ కనబడుతుంది కూడా. సో నెక్స్ట్ వచ్చేసి ఎక్స్కాలిబర్. ఇది ఇంగ్లాండ్ మైథాలజీకి సంబంధించింది. కింగ్ ఆర్థర్ వెపన్ అన్నమాట ఇది. ఇది రాయిలో ఉంటది. దాన్ని ఎవరైతే రాయిలోంచి తీయగలరో ఎక్స్కాలిబర్ స్వాడ్ ని, వాళ్ళే ఇంగ్లాండ్ కి రాజు అవుతారని ప్రాఫెసీ ఉంటుంది. కింగ్ ఆర్థర్ తీసి దాని ఈ కత్తి ద్వారా అతను రాజు అవుతాడు అనమాట. ఎక్స్కాలిబర్ కూడా చాలా ఫేమస్ స్టోరీ అది. మనం చాలా చోట్ల చూస్తుంటాం. ఈ సెటప్ అంతా కూడా చిన్నపిల్లల కోసం పెడతారు. వాళ్ళని తీయమంటారు రాయిలోంచి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్. సో నెక్స్ట్ వచ్చేసి బ్రహ్మాస్త్ర. ఇది ఇప్పుడు మనం హిందూ మైథాలజీలోకి వచ్చాం. హిందూ మైథాలజీలో వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఏంటంటే బ్రహ్మాస్త్ర అన్నమాట. దీన్ని తయారు చేసింది అతని దగ్గర ఉండేది బ్రహ్మదేవుడి దగ్గర ఉంటుంది. ఇది ఒక ఫియర్స్ ఫైర్ బాల్ లాగా తయారవుతుంది అనమాట. ఇది ప్రయోగించినప్పుడు రాముడు, మేఘనాథుడు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ఇలా చాలా మందికి దీన్ని ప్రయోగించే నాలెడ్జ్ ఉంటుంది. బ్రహ్మాస్త్ర కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గాంధీవం. గాంధీవం అర్జునుడి వెపన్ అన్నమాట ఇది. ఇది కూడా బ్రహ్మదేవుడే తయారు చేస్తాడు. శివుడు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, లాస్ట్ గా అర్జునుడి చేతికి ఇది వస్తుంది. కురుక్షేత్రంలో అర్జునుడే ఈ గాంధీవాన్ని యూజ్ చేసి తన యుద్ధం గెలుస్తాడు. సో నెక్స్ట్ వచ్చేసి వజ్రాయుధం. వజ్రాయుధం కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్. ఇది ఇంద్రుడి దగ్గర ఉంటుంది. ఆ ఈ వెపన్ స్పెషాలిటీ ఏంటంటే, ఒక రాక్షసుని ఓడించడానికి ఇంద్రుడు దధీచి అనే మహర్షిని అడిగితే అతను తన వెన్నుపూసను తీసేస్తాడు అనమాట. అదే వజ్రాయుధంగా మారుతుంది. చాలా పవర్ఫుల్ వెపన్. ఇంద్రుడు ఎక్కువ యుద్ధాలు గెలిచింది, తన పదవిని కాపాడుకుంది ఈ వజ్రాయుధంతోనే. సో వజ్రాయుధం కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్. నెక్స్ట్ వచ్చేసింది సుదర్శన చక్రం. ఇది అందరికీ తెలుసు. విష్ణుమూర్తి చేతిలో ఉంటుంది. అలాగే విష్ణుమూర్తి అవతారమైన కృష్ణుడి చేతిలో కూడా ఉంటుంది అనమాట. దీంతోనే కృష్ణుడు శిశుపాలుని తల నరుకుతాడు. అట్ ద సేమ్ టైం కౌరవులతో యుద్ధం చేస్తున్నప్పుడు కురుక్షేత్రంలో ఒకసారి సూర్యుని అడ్డుకోవాల్సి వస్తుంది. సూర్యుడు ఇంకా ఉదయిస్తే ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకని సూర్యుడిని ఈ చక్రం ద్వారా అడ్డుకు పెట్టి సూర్యకాంతిని ఆపి అది ఇంకా రాత్రి అన్నట్టుగా భ్రమ కలిగిస్తాడు కృష్ణుడు. అర్జునుడు యుద్ధం చేస్తాడు అనమాట. అంత పవర్ఫుల్ వెపన్ ఇది. ఇది వేలుతో తిప్పి తిప్పి వదిలితే అది ఎదుటివాడి సరస్సును ఖండిస్తుంది అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్స్. సో ఫ్రెండ్స్, అది మొత్తం 8 మైథలాజికల్ వెపన్స్ గురించి చెప్పాను. మీకు ఇంకేమైనా తెలుసుంటే కామెంట్స్ లో తెలియజేయండి. వాటి గురించి కూడా మన పార్ట్ 2 వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, నేను ఏమైనా మిస్టేక్స్ చేసుంటే అది కూడా కామెంట్స్ లో చెప్పండి. లేకపోతే వేరే కొత్త వీడియోస్ ఏమైనా చేయమని అడిగితే నేను అవి కూడా రీసెర్చ్ చేసి చేస్తాను.
సో ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయడానికి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం. సీ యూ. బాయ్ పృథ్వీ.